ఆ ఒకటే అడగద్దు. ఫ్యామిలీ ఎంటర్టైనర్. యాక్చువల్గా రాజేంద్ర ప్రసాద్ గారితో ఈవి సత్యనారాయణ గారు ఆ ఒకటి అడగన్న మూవీని నేరు ఒక 30 years బ్యాక్ అనుకుంటాను, అల్లరి నరేష్ గారి కాంబినేషన్లో పాయింట్ ఫ్యామిలీ పాయింటే కానీ ప్రజెంటేషన్ చేసే విధానంగా డైరెక్టర్ కొద్దిగా ఎలివేట్స్తో ఒక మంచి ఫన్ మూవీని ప్రజెంటేషన్ చేశారు. పెళ్లికాని ప్రసాద్లు మీకు ఐడియా ఉంటుంది, విక్టరీ వెంకటేష్ గారు. బట్ ఆ జోనల్లో చూస్తే విక్టరీ వెంకటేష్ గారికి అల్లరి నరేష్ కంబ్యాక్ అనుకోవచ్చు. రీసెంట్లీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వని అల్లరి నరేష్ గారు ఈ సినిమాతో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకి ఒక ఫన్ అనేది ప్రజెంటేషన్ చేశారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంతే, బట్ అన్ని ఎలిమెంట్స్ మోర్ దెన్ వాల్యూస్ అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ. వాచబుల్ మూవీ, ఆల్ ది బెస్ట్. ఆ ఒక్కటే అడక్కు సినిమా అందరూ చూడండి. చిట్టి గురించి చెప్పాలా లేకపోతే చిట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ నెగిటివ్ అండ్ లేడీ ఓరియంటల్ టైప్లో ఫస్ట్ హాఫ్ లీడ్ చేశారు. సెకండ్ హాఫ్ ఒక లేడీస్కి ఉండే హ్యూమనిటీ తగ్గట్టుగా చేంజ్ అవ్వడం అనేది కూడా ఒక సస్పెన్స్ ఇచ్చారు. కిస్టులు కూడా బాగానే ఉన్నాయి. అంటే ట్రాక్ అంత లెంత్ కాదు, బట్ ఏంటంటే సీన్స్ తగ్గట్టుగా అల్లరి నరేష్కి ఫ్రెండ్ అండ్ ఒక ఎంప్లాయ్ కింద ఒక మెచ్యూరిటీగానే మ్యాచ్ అయింది కాన్సెప్ట్. చక్కగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. బాగుందన్న, మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. అల్లరి నరేష్ కామెడీ సినిమాలో బాగా చేసింది ఇంతకుముందు, ఇప్పుడు ఇది కూడా సీరియస్ రోల్లో కూడా చాలా బాగా మెప్పించండి. మూవీలో కాన్సెప్ట్ అదే, బయట సొసైటీలో మ్యాట్రిమోనీ కొన్ని రియలిస్టిక్ చూపించారు సినిమా. లాస్ట్ ఎండ్లో కూడా ఇచ్చాడు కదా ఇట్లా మోసం జరుగుతుందని. సో ఈ విధంగా చాలా బాగా ఇచ్చాడు, మెసేజ్ ఓరియంటెడ్. మోసపోవద్దని సినిమా ద్వారా చూపించాడు. వైవా హర్ష కామెడీ బాగుంది. వెన్నెల కిషోర్ కూడా హీరో అల్లరి నరేష్ ఫ్రెండ్కి వచ్చిండు కదా, చాలా బాగుంది. వైవా హర్ష ఇంకా హైలైట్ ఉంది సినిమాలో. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మంచిగా సమ్మర్లో ఒక డీసెంట్ హిట్ అనుకోవచ్చు. అల్లరి నరేష్ గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా పర్లేదు, చూడవచ్చు అనమాట. ఫ్యామిలీ అందరూ వచ్చి ఎంజాయ్ చేయాల్సిన సినిమా. కామెడీ ఉంటుంది, వైవా హర్ష కామెడీ ఉంటుంది మనకు. ఇప్పుడు అది అల్లరి నరేష్ కామెడీ కాబట్టి ఆయనకున్న ప్రాబ్లం వల్ల ఒకటి అడగటని అది కామన్ అయిపోతుంది అనమాట సినిమాలో. బాగుంది, టైటిల్కి తగ్గట్టు సినిమా. స్టోరీ కూడా బాగుంది, స్టోరీ బాగుంది, ఫ్యామిలీ స్టోరీ. సాంగ్స్ కొంచెం అవును. ఇంతకుముందు అది వెంకటేష్ వచ్చింది కదా సినిమా పెళ్ళిగా, అది ఆ సినిమాతో పోలిస్తే ఇది ప్రిలియం ప్రసాద్ సినిమా. అది ఆ సినిమాతో పోలిస్తే ఇది కాన్సెప్ట్ వేరు కదన్న. ఆ స్టోరీ కాన్సెప్ట్ వేరు, ఈ సినిమా మ్యాట్రిమోనీ జరుగుతున్న మొత్తం కాన్సెప్ట్ తీసింది కాబట్టి అంటే బయట అవేర్నెస్, పబ్లిక్కి అవేర్నెస్ వస్తుంది సినిమా చూడడం వల్ల. ఆ విధంగా మోసపోవద్దు, రియాలిటీగా ఉన్న మ్యాట్రిమోనీలో జాయిన్ కావాలంటే కొంచెం అవేర్నెస్ తీసుకొచ్చారన్నమాట ఈ మూవీ ద్వారా. అంటే మంచి అంటే ఒక మెసేజ్ ఇచ్చారన్నమాట. మన సొసైటీలో కొంతమంది తెలియని వాళ్ళకు మెసేజ్ ఇచ్చారు ఇట్లా జరుగుతున్నాయని. మనం రోజు యూట్యూబ్లో చూస్తూనే ఉంటాం కొన్ని. కాకపోతే సినిమా ద్వారా కొంచెం ఎంటర్టైన్మెంట్ అంటే జోక్స్ అవన్నీ చేసి అన్న మూవీ అయితే సూపర్ హిట్ అని చెప్పలేం, కానీ యావరేజ్గా అయితే బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్కి కొంచెం బాగా టచ్ అవుతుందన్న. ఈ టోటల్ మ్యారేజ్ కాన్సెప్ట్ మీద ఉంది మూవీ అంతా. నేను ఇంకా ఎక్కువ డీటెయిల్స్ చెప్తే స్పాయిలర్ అలర్ట్ లాగా ఉంటుంది. సాంగ్స్ వరకు బాగుంది, అల్లరి నరేష్ గారి యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ ఆమె పేరేంది, ఆమె యాక్టింగ్ కూడా బాగుంది. టోటల్ అన్నీ బాగున్నాయి అన్న, అన్ని ఎలిమెంట్స్ కవర్ చేసినారు, కామెడీ ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ ఇంకేదన్నా ఇంకొంచెం డెప్త్గా ఇంకొంచెం కనెక్టివిటీగా తీసుంటే బాగుండు అనిపించింది. బట్ ఉన్న కాన్సెప్ట్ అయితే ఓకే, ఇట్ ఈస్ గుడ్. సుకుమార్ వారసుగా వచ్చిన డైరెక్టర్ గారు నిలబడతారంటే ఇండస్ట్రీలో ఇలాంటి కాన్సెప్ట్స్తో కొత్తగా మళ్ళీ ట్రై చేస్తే ఖచ్చితంగా ఉంటుంది అన్న. ఎందుకనంటే ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ని ఎట్లా అట్రాక్ట్ చేయాలి ఏంటి అనేది, ఆ ఎలిమెంట్స్ అనేవి చాలా బాగా తెలిసినట్టుంది ఆయనకి. ఆయన ప్రతి ఎలిమెంట్ని కూడా చాలా బాగా దాన్ని తీశారు, చూపించారు కూడా. సో డెఫినెట్లీ ఉంటుందన్న, ఖచ్చితంగా స్కోప్ అయితే ఉంటుంది. మ్యూజిక్ గురించి ఇంకా ఏముందన్న, ఇట్స్ ఓకే అన్న. బోర్ కొట్టవు సాంగ్స్ అయితే, బోర్ కొట్టవు. చూడడానికి కొరియోగ్రఫీస్ బాగున్నాయి, అన్ని సాంగ్స్ బాగున్నాయి, లొకేషన్స్ బాగున్నాయి, అండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంది. ఫుల్ కామెడీ, ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు, పిల్లలు కానీ పెద్దవాళ్ళు అందరూ. సెకండ్ హాఫ్ మంచి మెసేజ్ ఓరియంటెడ్, చాలా బాగుంది. అది కూడా పెళ్ళికాన్ని యువకులైతే బాగా కనెక్ట్ అవుతారు, వాళ్ళకి అది చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ లాస్ట్ క్లైమాక్స్ కానీ జరిగే సీన్స్ కానీ అవన్నీ చాలా టచింగ్గా ఉంటాయి అన్నమాట. ఇది సింగిల్ చింతకాయలకి ఇదైతే ఖచ్చితంగా
ఖచ్చితంగా అల్టిమేట్ సినిమా అన్నమాట. ఖచ్చితంగా టచ్ అవుతుంది. మూవీ అయితే బాగుంది, చూడొచ్చు, తప్పకుండా చూడొచ్చు, అందరు రావాలి. 5 రేటింగ్కి అయితే అరౌండ్ మనం 3.5 to 4 దాకా ఇవ్వచ్చు. బాగానే ఉంది. మొత్తం మ్యాట్రిమోని యాప్ పైన ఉంది సినిమా. ఓకే, జెన్యున్గా చూడాలన్నట్టు. రావచ్చు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. బాగుంది. పాటలు కొంచెం వీక్ ఉన్నాయి అంతే. బాగానే ఉన్నాయి. థ్యాంక్ యూ.